కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మంది ఫిరాయింపు కార్పొరేటర్లతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది కూటమి. విప్ ధిక్కరణపై ఏప్రిల్లో రిటర్నింగ్ అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. 26 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ కూడా అనర్హత పరిధిలోకి వచ్చినట్లు నిర్ధారణైంది. ఆమె సభ్యత్వంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన సభ్యులు నేరుగా విప్ ధిక్కరణ నోటీసులు పొందనందున వైసీపీ ఫిర్యాదును తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. అయితే వచ్చే ఏడాది మార్చితో జీవీఎంసీ కౌన్సిల్ వ్యవధి ముగియనుంది. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మంది ఫిరాయింపు కార్పొరేటర్లతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది కూటమి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, గత ఏడాది జరిగిన విశాఖపట్నం మేయర్ పీఠం మార్పుకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 26 మంది వైసీపీ కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత కలెక్టర్ వాటిని తిరస్కరించారు. 26 మందికి నేరుగా ఫిర్యాదులు ఏదైతే విస్తృతీకరణ నోటీసులు అందని కారణంగా దీన్ని తిరస్కరించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. అయితే ఒక్క కార్పొరేటర్ కు సంబంధించి 80వ డివిజన్ కార్పొరేటర్ మాత్రం నేరుగా ఫిర్యాదులు సేకరించారు కాబట్టి వాటికి ఏదైతే విప్ అందింది కాబట్టి ఆమెను అనర్హుల పరిధిలోకి తీసుకున్నారు. ఓవరాల్ గా ఈ పరిణామం మాత్రం గ్రేటర్ విశాఖలో ఒక కొత్తగానే చెప్పవచ్చు. రాజకీయంగా పార్టీలు నిర్వహిస్తున్న వారికి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఆశ్రయించింది. అయితే వీరంతా కూడా 26 మందిని అనర్హత వేటు పరిధిలోకి తీసుకోవాలంటూ ఇచ్చిన అభ్యర్థనలను కలెక్టర్ తిరస్కరించారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.